హలో, నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దామా? చికెన్ తినలేము కానీ దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ ఎగ్ దమ్ బిర్యానీ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దమ్ బిర్యానీ తినాలని హాయిగా కూడా ఉంటుంది. దీనికోసం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్తో చేసుకుంటే మనం హోటల్ స్టైల్లో చేసుకోవచ్చు. మన హోటల్లో బిర్యానీ తిన్నామన్నంత హాయిగా కూడా ఉంటుంది. నార్మల్ రైస్ కూడా చేసుకోవచ్చు, బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ మనం వాటర్ తీసుకొని కాసేపు ఒక 20 to 30 మినిట్స్ బాగా నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి రైస్ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ నానబెట్టుకున్న రైస్లో మనం ఏం చేసుకోవాలంటే దీంట్లో కొంచెం మిరియాలు, 2 దాల్చిన చెక్కలు, అనాస్ పువ్వు, జాపత్రి, లవంగ మొగ్గ, 2 ఇలాచీలు, కొంచెం సోంపు ఇవన్నీ వేసుకొని నానబెట్టిన రైస్లో ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం గీ కూడా వేసుకోవాలండి. అలాగే మనం ఇందులో రైస్కి ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ మనం ఇక్కడే వేసేసుకోవాలి. ఇక్కడే వేసేసుకుంటే మనకి రైస్ తినేటప్పుడు మనకి చప్పగా ఉండదు అనమాట. ఇందులో వేసుకుంటేనే మనకి బాగా పడుతుంది. తర్వాత మనం ఎక్కడ వేసుకున్న రైస్కి సాల్ట్ పట్టదు. అందుకు ఇందులోనే వేసేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఉడకబెట్టడం అంటే ఒక 70% వరకు మనకు బాగా ఉడకనివ్వాలి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉడికిందనుకోండి, మనకి ఇలా ఉడికించిన తర్వాత ఒక 70% వరకు ఉడుకుతుందో లేదో చూసుకొని ఈ లోపల మనం వేరే కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనం ముందుగా ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని మనం కారం, ఉప్పు ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా డైరెక్ట్గా వేసామనుకోండి మనకు అంత టేస్ట్గా కూడా ఉండదు అనమాట. దీన్ని ఎగ్స్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇలా నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఈ కారం, ఉప్పులో బాగా దీనిపై లేయర్ అనేది బాగా క్రిస్పీగా వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. క్రిస్పీగా వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ని మనం పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకొని ఈ లోపల మన రైస్ చూడండి, రైస్ కూడా మనం ఉడుకుతుందో లేదో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు 70% ఉడికిన తర్వాత రైస్ని ఏదైనా స్ట్రైనర్లో వేసుకొని బాగా వాటర్ అంతా వడకట్టేసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నా మనం దమ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ముద్దగా అయిపోతుంది. అందుకు మనం బాగా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రైస్ అనేది. ఇప్పుడు వేయించిన ఎగ్స్ అన్నీ పక్కకు తీసుకొని దీంట్లోనే మనం ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, దీన్ని బాగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. గోల్డెన్ ఫ్రై కలర్ వస్తేనే మనకి బిర్యానీలో మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ ఆయిల్లోనే వేయించుకుందాం, బాగుంటుంది. ఇప్పుడు గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చింది కదండి, ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఈ ఆయిల్లోనే మళ్ళీ కర్రీకి సరిపడే దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, కొన్ని మిరియాలు ఇవన్నీ వేసుకొని కాసేపు వేయించిన తర్వాత దీంట్లోకి కొంచెం కర్రీకి సరిపడినన్ని ఒక 1.5 ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ 1.5 ఆనియన్ పీసెస్ కూడా బాగా వేయించుకొని దీంట్లోకి చిల్లీస్ ఇంకా టమాటా కూడా మనకి కర్రీ చేసుకున్నట్టుగానే చిల్లీస్, టమాటా కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ ఆఫ్ బిర్యానీ మసాలా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ 2 వేసుకొని బాగా వేయించుకోవాలి. దీంట్లోకి కొంచెం కరివేపాకు, ఇంకా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా దగ్గరికి ఉడికిన తర్వాత దీంట్లో ఎగ్స్ వేసుకొని కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఇంకా దీంట్లోనే మనకు కర్రీ అనేది ఫ్లేవర్ వచ్చేస్తుంటుందండి. ఇప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటుంది. అందుకే ఇప్పుడే బాగా మగ్గనిచ్చి ఉండాలి. ఇంకా బిర్యానీలో వేసిన తర్వాత ఈ ఫ్లేవర్స్ దానికి ఇంకుతాయి కానీ మనం సపరేట్గా ఏం ఉడికించాం కదా, అందుకు ఇప్పుడు మళ్ళీ సపరేట్గా
సపరేట్గా చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఈ రైస్ అనేది లేయర్లుగా వేసుకోవాలన్నమాట. కొంచెం రైస్ వేసుకున్న తర్వాత లేయర్గా నెక్స్ట్ మళ్ళీ కర్రీ కూడా మనం సపరేట్ చేసుకు పెట్టుకున్నాం కదా రెడీ చేసుకొని, ఆ ఎగ్ కర్రీ కూడా మనం లేయర్గా వేసుకుంటూ ఉండాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్నాం చూడండి ఆనియన్, అవి కూడా వేస్తూ ఉండాలి ఈ లేయర్స్లో. నేను ఫస్ట్ టైం చేశానండి, ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నా దగ్గర పుదీనా లేదనమాట, అందుకని నేను పుదీనా వేయలేదు. పుదీనా కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం గీ వేసుకొని పైన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ముందుగా కుంకుమ పువ్వు నానబెట్టుకొని ఆ వాటర్ వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకని నేను పసుపు నానబెట్టుకొని ఆ వాటర్ వేసాను అనమాట. అప్పుడు మూత పెట్టుకొని పైన ఏదైనా బరువు అయింది స్టీమ్ బయటికి వెళ్ళిపోకుండా పెట్టుకొని, ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని బాగా క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని తినేయడమే. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, ఈజీగా కూడా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.